నిజంగా నీకు దేవుని కృప పొందాలనుందా? అది రక్షణార్థమైన కృపైనా, ఆశీర్వాదార్థమైన కృపైనా, పరిచర్యార్థమైన కృపైనా, అది ఏ విధమైన కృపైనా నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రధానమైన అర్హత దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు, నేల మటుకు తగ్గించుకునే మనస్సు, సాత్వికమైన మనస్సు ఏ బిడ్డలో ఉంటుందో ఆ బిడ్డ దగ్గరికి కృప ప్రవహించుద్ది. లోకంలో దేవుణ్ణి దూషించి ద్వేషించి దేవుని మీద దుర్మార్గంగా దుమ్మెత్తిపోసేటువంటి దౌర్భాగ్యులకి ఎందుకు ఇవ్వాలి కృప? ఎందుకు ఇవ్వాలి? గుండె నిండా గర్వము, అహం నిండి దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు తృణీకరించి ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి పాదాలతో తొక్కి కృపకు మూలముగా పరిశుద్ధాత్మను తిరస్కరించిన దౌర్భాగ్యుడికి కృప దొరకదో. ఇది వాక్యానుసారం కాదా? కృప పొందడానికి వేరే అర్హత పరిశుద్ధతో, లేకపోతే ప్రార్థనో, లేకపోతే ఇంకొకటో దేన్ని ప్రస్తావించలా. కృప పొందడానికి మొట్టమొదటి అర్హత, ప్రధానమైన అర్హత, అసలు సిసలైన అర్హత దీనత్వము. మతనిష్ట కలిగి రోజుకు 5 సార్లు ప్రార్థన చేసి, రోజుకు 2 సార్లు స్నానం చేసి, చేతులు కడుక్కొని భోజనం చేసి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి, సంపాదన అంతట్లో పుదీనాలో కూడా 10వ భాగం తీసే పరిసయ్యుణ్ణి దేవుడు యాక్సెప్ట్ చేయలే. సుంకరి అయినా దేవాలయం లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదని ఎరిగి, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నీ సన్నిధికి రావడానికి కానీ, నీ ఎదుట నిలవడానికి కానీ, నీ వైపు చూడటానికి కానీ నాకు అర్హత లేదయ్యా, అయినా ఉండలేకపోయాను, నాకు నువ్వు కావాలి కానీ నాకు అర్హత లేదు అని దీనంగా దేవుని ముందు తన్ను తాను తగ్గించుకొని తన అయోగ్యతను ప్రకటించుకున్న సుంకరైన దీనుడికి దేవుని కృప దొరికింది. ఏమిటి ఈరోజు నీకు నాకు కృప దక్కటానికి ప్రధాన